మొన్నటిదాకా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. అప్పుడు రెండు చూశారు. ఆయన తర్వాత ఈ నితిన్ నబీన్ వచ్చిన తర్వాత ఈయన పక్కెళ్ళిపోయారు, నడిచింది. ఇప్పుడు నడ్డా ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్నారు. నిన్న నీటికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్తో చర్చలు జరగాలి, కానీ నడ్డా దగ్గరికి ఈయన పిలిచారని వాళ్ళు చెప్తారు, వాళ్లే వచ్చి వింత పత్రం ఇస్తామంటే తీసుకున్నామని ఈయన చెప్తారు. ఇది నెంబర్ 1. ఆ కన్ఫ్యూజన్ ఏంటో క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. ఇది మోడీతో మీకు వ్యతిరేకంగా పక్కన జరుగుతుండగా జరిగినటువంటి పరిణామం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈయన శాఖే హెల్త్ అంబాసిడర్గా దీపికా పడుకోనేని ప్రకటించింది. ఆ దీపికా పడుకునే నిన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొటెస్ట్స్ ఏవైతే ఇదివరకు ఉన్నాయో దాంట్లో ఈమె మద్దతుదారు సిఏఏకి. అలాంటి ఆవిడ్ని, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో సిఏఏ ఉద్యమాలకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినటువంటి ఆవిడ, ఏది ముస్లింలు తరిమేస్తారని. వాస్తవంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో అన్యాయానికి గురైనటువంటి హిందువులకి భారతదేశ పౌరసత్వం ఇచ్చేదాన్ని ముస్లింలకు వ్యతిరేకమైన ప్రచారం చేసి దీపికా పడుకునే ఇప్పుడు మరి నడ్డా వచ్చిన తర్వాత హెల్త్ అంబాసిడర్ అయింది దేశానికి. ఇది ఒక ఎత్తు. రెండవది రితీష్ దేశ్ముఖ్, ఎవరైతే మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు. అతను ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రొటెస్ట్స్లో వన్ ఆఫ్ ద స్పీకర్. ఇంతకీ ఇది ఏ కోణంలో జరుగుతోంది? మోడీని ద్వేషించే వాళ్ళకే బీజేపీ ప్రభుత్వంలో పక్కన మహారాష్ట్రలో, అక్కడ కేంద్రంలో ఎందుకు ఇలాంటి పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారో అర్థం కాని పని.